నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ చివరి రోజైన ఫిబ్రవరి 10, 2025 రోజున కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి గారి నామినేషన్ ర్యాలీ పట్టభద్రులు, అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ చౌరస్తా నుండి ఇందిరమ్మ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో పట్టభద్రులు, నరేందర్ రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి, గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని ర్యాలీనుద్దేశించి మాట్లాడారు. భారీ ర్యాలీతో కరీంనగర్ జనసంద్రాన్ని తలపించింది. వివిధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల, డివిజన్ల వారి, గ్రామాల వారి ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒగ్గుడోలు, డప్పు, కోలాట కళాకారుల నృత్య కళా ప్రదర్శనలతో ర్యాలీ సాగింది. సాంప్రదాయ వేషధారణలతో గిరిజన మహిళలు ఇచ్చిన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జయ జయ ధ్వానాలతో కరీంనగర్ మారుమోగింది. మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ సెక్రటరీ, అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మనం చేస్తా ఉన్నాడు. మిత్రుల మరొక మాట, దేశ 2 సంవత్సరాల్లో దాదాపు 2,30,000 కోట్ల పెట్టుబడులు తీసుకురాలన్నారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం 25,000 కోట్లు కూడా తీసుకురాలనే పరిస్థితి. సమర్థవంతమైన మంత్రివర్గం, సమర్థవంతమైన నాయకుడు, ప్రజాజనగల ఒకటి మాట కూడా మనం చేస్తా ఉన్నాడు. మిత్రుల మరొక మాట, దేశ మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయం చేసిన అభ్యర్థి సోదరుడు నరేందర్ రెడ్డి గారిని మీ అందరి ఆశీస్సుల గురించి ఇక్కడికి విచ్చేసిన పిసిసి అధ్యక్షులు పెద్దలు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు శాసన మండలి సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మన ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు మన రాష్ట్ర బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ శాఖ, ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రివర్యులు మన సోదరులు పొన్నం ప్రభాకర్ రావు గారు, అదేవిధంగా పంచాయతీ రాజ్ మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారు, మరి పెద్దలు ఈరోజు మన ప్రాంతానికి అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాంత అభివృద్ధి గురించి, సంక్షేమానికి సంబంధించి మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు కృష్ణారావు గారు, అదేవిధంగా శాసన సభకు సంబంధించిన ప్రభుత్వ విప్ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా సోదరులు మరి ప్రభుత్వ విప్గా ఉన్న మా మిత్రులు ఆది శ్రీనివాస్ గారు, పెద్దలు సీనియర్ నాయకులు, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మాజీ మంత్రివర్యులు పెద్దలు షబీర్ అలీ గారు, మరి ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న మా సోదరులు, మరి చెప్పదండి శాసనసభ్యులు సత్యం గారికి, అదేవిధంగా మానకొండూరు శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు సత్యనారాయణ గారికి, అదేవిధంగా మరి ఆదిలాబాద్ శాసనసభ్యులు బొజ్జు గారికి, ఈరోజు మరి పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు గారు, రామగుండం శాసనసభ్యులు సోదరులు రాజ్ ఠాకూర్ గారు, ఈరోజు మెదక్ జిల్లాకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మీ అందరికీ కూడా సుపరిచితులు మరి సోదరిమణి నిర్మలా జగ్గారెడ్డి గారు, ఆంజనేయులు గౌడ్ గారు, పూజల హరికృష్ణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సోదరులు శ్రీకాంత్ గారితో పాటు ఈరోజు సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు అన్న హనుమంతరావు గారికి వేదికపై రావాల్సిందిగా కోరుతూ, ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మరి అనేక మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మరి ముఖ్యమంత్రి మన
పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి గౌడ్ గారి నాయకత్వంలో ఈ శాసన మండలికి సంబంధించి ఎన్నికల్లో ప్రభుత్వం అదేవిధంగా చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ యువతకి ఈరోజు ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచనతో దాదాపు 55,000 మందికి ఉద్యోగ సంకల్పన కల్పించిన మరి మా నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని, ఈ రోజు ఉపాధ్యాయులకు సంబంధించి అండగా ఉండాలని డిఎస్సిని నిర్వహించి అదేవిధంగా టీచర్ల ప్రమోషన్లు చేసి ట్రాన్స్ఫర్లను గొడవపెట్టి ఈ రోజు మనం ఆదర్శంగా 1 సంవత్సర కాలంలో ఇవన్నీ కూడా వారికి సేవ చేయాలని ఈ ప్రాంతాలకు, ఈ జిల్లాలకు సంబంధించి అనేక మంది విద్యార్థులకు ఒక అండగా నిలబడి ఆల్ ఫోర్స్ కాలేజీలు ఏర్పాటు చేసుకొని స్వయంగా నిలబడి ముందుకు నడిపిస్తా ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం కోరడానికి మేమందరం కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మిత్రులారా, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి మనమందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చే 1 సంవత్సర కాలంలోనే కానీ విని ఎరిగని రీతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టినాం, ముందుకు సాగుతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏ ఆలోచనతోనే ముందుకు నడిపించిందో ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మనకు మరింత బలం చేకూర్చే విధంగా మీరందరూ కూడా సహకరించాలని, మీ అందరికీ కూడా సహకారాన్ని కోరుతూ మరి నరేందర్ రెడ్డి గారిని పట్టభద్రుల మరి శాసన మండలి నియోజకవర్గంలో ఈ 4 జిల్లాలకు సంబంధించి ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన యావత్ ప్రాంత వాసులందరూ మిత్రులందరికీ ఈ రోజు అన్ని జిల్లాల నుంచి వచ్చేసిన మరి మా మిత్రులందరికీ అక్కడ వేణుగోపాలాచారి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థులుగా నిలబడ్డ మెదక్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మా సోదరుమణి, అదేవిధంగా సోదరులు, మా శాసనసభ నియోజకవర్గంలో నిలబడ్డ మరి వారందరికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు హృదయపూర్వకంగా ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు. మరి మైనంపల్లి హనుమంతరావు గారిని కూడా వేదికపై రావాల్సింది కోరుతా ఉన్నా. మరి తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు మరి వారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎండోమెంట్ మినిస్టర్ సోదరుమణి కొండ సురేఖ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నా. సోదరులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు సోదరుడు నరేందర్ రెడ్డి గారిని బలపరచడానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసే కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చినటువంటి 4 జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పోటీ చేసిన అభ్యర్థులు, ఇతరత్ర గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు నరేందర్ రెడ్డి గారిని బలపరిచి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. మొన్న భారతీయ జనతా పార్టీ నామినేషన్ వేసే రోజు అడుగుతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహిస్తా ఉందని. ప్రజాస్వామిక పార్టీ ఎప్పుడు కూడా ప్రగతిశీల భావాలు కలిగితే అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఒక ముద్రేసి వాళ్ళను అణిచివేయాలని చూసేటువంటి ఈ మతతత్వవాదులు ఎలా వాళ్ళ ఎజెండాతో ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం ఈ రోజు అనేకమైనటువంటి నిరుద్యోగ సమస్యల్ని పరిష్కారం చేస్తూ 55,000 ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్తు క్యాలెండర్ రిలీజ్ చేసి అనేక కార్యక్రమాలు చేసే సందర్భంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేటగిరేషన్, బీసీలకు సంబంధించిన కుల లెక్కలకు సంబంధించి అనేక అంశాలను ఈ రోజు చేపట్టే సందర్భంలో జరుగుతున్న ఈ ఎన్నిక మీ అందరి ఆశీర్వచనంతో, ముఖ్యంగా యువజన కాంగ్రెస్ ఇండస్ట్రీ అందరూ కూడా ఈరోజు మరి తప్పకుండా మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని అపూర్వమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ చాలా మంది అతిథులు ఉన్నారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా సోదరుని కోరుతా ఉన్నాను. ఇప్పుడు
ప్రియతమ నాయకులు షబ్బీర్ అలీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారిని మాట్లాడవలసింది కోరుతాం. भाइयों और बहनों, आज का ये इलेक्शन आप जानते हैं कि ग्रेजुएट का इलेक्शन करीमनगर डिस्ट्रिक्ट, निजामाबाद डिस्ट्रिक्ट, आदिलाबाद और मेदक 4 जिले 8 पार्लियामेंट का इलेक्शन है। इसके अंदर 6 पार्लियामेंट, इसके अंदर हमारे उम्मीदवार नरेंद्र रेड्डी है जो कॉलेजेस के जरिए आप लोगों की कई सेवा कर रहे हैं और कांग्रेस पार्टी के उम्मीदवार है। मैं आपसे उम्मीद करता हूं कि आप लोगों ने लास्ट ईयर कांग्रेस की सरकार को लाने में मदद की और कांग्रेस को सरकार बनाई। इसी तरीके से नरेंद्र रेड्डी को अपना कीमती वोट देकर इनको जिताने की अपील करते हुए यहाँ आए हुए तमाम मिनिस्टरों को, एमपीस को, एमएलएस को, इंचार्ज को, एमएल सबका शुक्रिया अदा करता हूँ। खुदा हाफिज, जय हिंद। ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిత్రులు ఆర్మ్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారు ఈనాడు నామినేషన్ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు మహేష్ గౌడ్ గారు, అసలు ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ నిర్వహణలో ప్రధాన బాధ్యత పోస్తున్నటువంటి వివిధ శాఖలు నిర్వహిస్తున్న మంత్రివర్యులు, ఈ పట్టభద్రుల శాసన మండలి ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్ సభ్యత్వం 7 శాసనసభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. స్థానిక సంస్థలకు చెందిన శాసన మండలి సభ్యత్వం ఒక ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాయి. కానీ పట్టభద్రులకు చెందినటువంటి ఒక శాసన మండలి సభ్యత్వం ఏదైతుందో 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు అంటే 6 × 7 42 శాసనసభ స్థానాలకు ప్రాతినిధ్యం కల్పించే ఒక ఎన్నిక ఈ పట్టభద్రుల ఎన్నిక అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 40% ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పంటాను. ఆనాడు ఏదైతుందో 2023లో నేను ఏదైతుందో ఇదే పట్టభద్రుల శాసనమండలి స్థానానికి ఎన్నిక నిలబడ్డప్పుడు మీరందరూ కూడా చెప్పంటాను, నేను నన్ను ఒక అనుభవమైనటువంటి ఒక ప్రజా జీవితంలో రాజకీయ నాయకుడు కానివ్వండి, విద్యావంతుల పక్షాలు నిలబడి పోరాటం చేయగలుగుతాడు, ఒక ప్రశ్నించే గొంతుగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఒక భావనతో నాకు అండగా నుంచి మీరు శాసన మండలికి గెలిపించి నాకు ఈ 6 సంవత్సరాల కాలం, ముఖ్యంగా 5 సంవత్సరాలు ఏదైతుందో తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడిగా ఏకైక సభ్యుడిగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు అంశాలలో నిలదీసి మరి సమస్య పరిష్కారానికి ఏదైతుందో పాటుపడినటువంటి విషయం మీకు తెలియదు కాదని చెప్పంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం మిత్రులు నరేందర్ రెడ్డి గారు ఏదైతుందో ఆనాడు శాసన మండలిలో ప్రశ్నించే గొంతుగా పనిచేస్తే ఈరోజు మిత్రులు నరేందర్ రెడ్డి గారు పట్టభద్రుల పక్షాన ప్రభుత్వానికి వారధిగా చెప్పంటున్నారు. సమగ్ర పరిష్కారానికి ఏదైతుందో మరి తోడు నిలబడటానికి నరేంద్ర గారి ముందుకు వచ్చారని చెప్పంటున్నారు. నరేంద్ర రెడ్డి గారు విద్యావంతులు, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో లక్షలాది మంది విద్యార్థులు తీర్చిదిద్ది మరి వాళ్ళకు ఉపాధి కల్పనలో తోడ్పడినటువంటి ఒక మిత్రులు నరేంద్ర రెడ్డి గారు. ఆల్ ఫోర్స్ అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పండి. ఆల్ ఫోర్స్ అంటే ఒక బ్రాండ్ అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఆ బ్రాండ్ ను దృష్టిలో ఉంచుకొని మన గెలుపు దోహదపడుతుందని చెప్పని మిత్రులు నరేంద్ర రెడ్డి గారిని అభ్యర్థిగా చేసుకోవడం జరిగిందని చెప్పండి. నరేంద్ర రెడ్డి గారి యొక్క గెలుపు ఈ ఆయన గెలుపుగా భావించడం కాదు, ఈ పట్టభద్రుల గెలుపుగా భావించడం మాత్రమే మన సాధ్యమైందని చెప్పండి. దయచేసి రాజకీయ పార్టీలు ఏమీ కానివ్వండి కాక గతంలో టీఆర్ ప్రభుత్వం పోటీ చేస్తున్నటువంటి విద్యావేత్త పుట్నూరు నరేందర్ రెడ్డి గారికి, మరి ఇతర నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈ సీట్లో గతంలో జీవన్ రెడ్డి అన్నను మీరు గెలిపించినందుకు ఆయన మరి కౌన్సిల్లో మనందరికీ కూడా న్యాయం చేశారు. ఏ ప్రశ్న కూడా పట్టభద్రుల సమస్యలను కానీ, మరి టీచర్స్ సమస్యలను కానీ, ప్రజల
సమస్యలు కానీ ప్రతి ఒక్కటి కూడా మరి తన గొంతుకతో మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నా కూడా పట్టు వదలకుండా వారు ఆ రోజు ప్రభుత్వాలను నిలదీయడం జరిగింది. మరి ఈసారి కూడా వారిని మేము ఎంతో రిక్వెస్ట్ చేసినా కూడా వారు ముందుకు రాలేదు. ఆ సమయంలో ఈరోజు నరేందర్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నరేందర్ రెడ్డి గారు కూడా ఇందుకు అర్హత కలిగినటువంటి వ్యక్తి, విద్యావేత్త, మరి ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్న వ్యక్తి, మరి పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తి, ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి, చాలా మరి నిదానంగా ఉండేటువంటి వ్యక్తి. మరి మీ సమస్యలు మళ్ళీ జీవన్ రెడ్డి అన్నలాగా మీకు కౌన్సిల్లో మళ్ళీ ప్రశ్నింపబడాలి అంటే తప్పనిసరిగా మరి నరేందర్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. జై కరీంనగర్. ఈరోజు మీ అందరి అభిమాన నాయకుడు, మరి విద్యార్థుల సమస్యలు, యువకుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా వస్తున్నటువంటి పుట్కూరు నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మరి జీవన్ రెడ్డి అన్న స్థానంలో వారి యొక్క ప్లేస్ను భర్తీ చేయడం కోసం మీరందరూ కూడా ఓటు వేయించాలి, వేయాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అతిరథ మహారథులు, మరి మా పిసిసి ప్రెసిడెంట్ గారు, ఎంత ఎండలో కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు, ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ అంటేనే కథన రంగం, మరి చరిత్ర కలిగినటువంటి గడ్డ, ఐక్యతకు మారు పేరు. మరి అలాంటి గడ్డ మీద ఇవాళ కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి. ఇవాళ 2 మంత్రులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి అభివృద్ధి అంటే 1 year లో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీది. ఇవాళ 1 year లోపు 53,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. తెలంగాణకు వచ్చిందే ఉద్యోగాల కోసం అని మనం ఎంతైతే ఆశపడ్డామో ఆ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ కానీ ఇప్పటికీ బీజేపీ కానీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదు. 10-12 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ ఉద్యోగులై చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మీ ఊర్లో ఒక పథకం వచ్చిందంటే, ఒక బస్సు ఫ్రీగా నడుస్తుందంటే, ఒక ఉచిత కరెంటు ఇళ్లలోకి వస్తుందంటే, చేళ్లలోకి వస్తుందంటే, ఒక ఊర్లో మరి రైతులకు రైతు భరోసా కానీ, రుణ మాఫీ కానీ, గ్యాస్ సిలిండర్ బీజేపీ వాళ్ళు 1200 పెంచితే 500కి ఇస్తున్నదంటే అది కాంగ్రెస్, అది కాంగ్రెస్. ఇవాళ 11 సంవత్సరాల నుంచి వికలాంగులకు ఆ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ 1 రూపాయి కూడా పింఛన్ పెంచలే. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ వాళ్ళు కేవలము ఐక్యతను విడగొడుతున్నారు తప్ప అభివృద్ధి లేదు, మానవత్వం లేదు, మంచితనం లేదు. కాబట్టి రేపు మరి ఈ యొక్క జీవన స్థానంలో నరేందర్ రెడ్డి గారు సీఎం గారితో కానీ, మీ సమస్యలు మాతో కానీ ఏదున్నా మీకు మాకు వారధిగా ఉండి మరి సమస్యలు పరిష్కరించే మనిషి, వ్యక్తి నరేందర్ రెడ్డి గారికి తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మన యొక్క ఉత్తర తెలంగాణ ప్రజల యొక్క ఐక్యతను, సమస్యలను తప్పకుండా పరిష్కరించే విధంగా నేను కూడా ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఓటర్ లిస్ట్ తీసుకొని ఎవరెవరికైతే ఓటు నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు, ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు
సివిల్ సప్లై శాఖ మాత్యులు గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ అండ్ మైన్స్ అండ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్క గారికి, అదేవిధంగా కొండ సురేఖ గారికి, అదేవిధంగా మన పెద్దలు భీష్మ పితామహులు జీవన్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, ఇతర నాయకులు నాతో ఉన్నటువంటి డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారికి, వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, రాజ్ ఠాకూర్ గారికి, నా సహచర శాసనసభ్యులు వేడుపల్లి సత్యం గారికి, ఇక్కడికి తరలి వచ్చిన శాసన మన పట్టభద్రులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, నరేందర్ రెడ్డి గారు ఒక విద్యా సంస్థను స్థాపించి ఎంతో మంది పట్టభద్రులకు ఉద్యోగ కల్పన చేసినటువంటి వ్యక్తి. ఇది పట్టభద్రులందరూ కూడా గమనించాలి. మనం మన తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనమే చేసుకోవాలనుకున్నాం, కానీ ఆ ఆలోచన రాకముందే ఒక పెద్ద విద్యా సంస్థలను పెట్టి పట్టభద్రులు ఎందరికో ఉద్యోగం కల్పించినటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఓటు వేసి ఎవరు కూడా ఎటువైపు పోకుండా 2 కోట్ల ఉద్యోగాలు వేస్తా అన్నటువంటి బీజేపీ, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నటువంటి టిఆర్ఎస్ ఒక్కసారి ఆలోచించి మేము రాగానే 54,000 ఉద్యోగాలను ఒక 10 నెలల లోపల పూర్తి చేస్తాం. కాబట్టి తప్పకుండా మీ అమూల్యమైన ఓటును నరేందర్ రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి గెలిపించాలని కోరుతూ ఇప్పుడు ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి ప్రియ మిత్రుడు మహేష్ గౌడ్ గారు, గౌరవ మంత్రివర్యులందరికీ, గౌరవ శాసనసభ్యులందరికీ, గౌరవ శాసన మండలి సభ్యులందరికీ, మీ అభిమాన నాయకుడు కాబోయే ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి, ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పట్టభద్రుల ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ సవినయంగా ప్రార్థిస్తున్నాం. మిత్రులారా, ఈ సంవత్సరం పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది. 55,000 ఉద్యోగాలు ఇవ్వబడినాయి. ఇంకో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము. గత 10 ఏళ్లలో జరగనిలాగా డిఎస్సి పెట్టి 10,000 మందిని టీచర్లు రిక్రూట్ చేసినాం. అదేవిధంగా ఉన్న టీచర్లకి, ఉపాధ్యాయులకి 10 ఏళ్ల నుంచి లేని ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఎంప్లాయీస్ విషయంలో కూడా, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని విషయం. ఈసారి ఈ సంవత్సరం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు సరిగ్గా చేరుతున్న విషయం కూడా మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అన్ని విషయాల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుంది మనం చెప్తాం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈరోజు మాటిస్తున్నా, కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో, మెదక్ లో, నిజామాబాద్ లో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. శాసన మండలిలో ఏ విధంగా అయితే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో ఈ విషయాలన్నీ శాసన మండలిలో మరి నాటి ప్రభుత్వాన్ని గడగడలాయించిందో, అదే విధంగా నరేందర్ రెడ్డి గారు కూడా మీ విషయాలు, మీ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకొస్తాడు, సమస్యలు పరిష్కారం చేస్తాడని చెప్పి మా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం.
మిత్రుల ఒక సమస్యలు లాభం వస్తే ఆ సమస్యల నుంచి తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మన అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. వేదికపై ఉన్న పెద్దలు గౌరవనీయులు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు, ఆదిలాబాద్ జిల్లా మంత్రివర్యులు సీతక్క గారు, మరి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు కొండా సురేఖ గారు, నిజామాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, అలాగే ఈ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలోని మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు, మరి సోదరులు శ్రీధర్ బాబు అన్న గారు, మరి మిత్రులు సోదరులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, మరి వేదికపై ఉన్న కరీంనగర్ డిసిసి ప్రెసిడెంట్ కవంపల్లి సత్యనారాయణ గారు, ఆది సీనన్న గారు, విజయరమణారావు అన్న గారు, మరి గోదావరి గని మరి మఖాన్ సింగ్ అన్న గారు, అలాగే ఇక్కడ చొప్పదండి సత్యవన్న గారు, మరి వివిధ జిల్లాల శాసనసభ్యులు అందరూ ఇక్కడికి వచ్చేసిన పట్టభద్రులు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్తులు. మీ అందరికీ తెలిసిందే గత 5 నెలల నుంచి 42 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీలో మరి ఎన్నో మార్లు ఒక 3 మార్లు మరి పర్యటించి పట్టభద్రుల మన్నలను పొందిన తర్వాత వివిధ సర్వేల ఆధారంగా ఇవాళ ఏఐసిసి పెద్దలు టీపీసీసీ పెద్దలు మరి ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ముందుగా ఈ పెద్దలందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పెద్దలు జీవన్ రెడ్డి అన్న గారు ఇప్పుడే చెప్పి ఉన్నారు, ప్రశ్నించే గొంతుక నుంచి మరి ఒక మధ్యవర్తిగా ఒక సమన్వయకర్తగా నరేందర్ రెడ్డి వెళ్తున్నారని. మరి నో డౌట్ ఎట్ ఆల్ జీవన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా వాసిగా నాకు మార్గదర్శకులు, ఒక రోల్ మోడల్. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను వారు ఏ విధంగా ఆర్గనైజేషన్ చేశారో వారి అడుగుజాడల్లో తప్పకుండా నడుస్తానని చెప్పేసి కోరుకుంటూ, మరి ఏ ఆశయం కొద్దైతే నాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో తప్పకుండా నెరవేరుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రం చాలా ఫాస్ట్గా ముందుకు సాగిపోతుంది. పెద్దలు ఇప్పటి వరకు ఎన్నో చెప్పారు, మీకు కొన్ని విషయాలు చెప్తాను. 90 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ వరకు జరిగింది అంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఓన్లీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 90 రోజుల్లో నియామకాలు జరిగినాయి. అంతేకాకుండా మరి గత 24 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు అన్నీ కూడా మరి చకాచకా ఓవర్ నైట్ లో చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగి ఉన్నాయి. ఈ విధంగా మరి ఎంతో గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, పెండింగ్ లో ఉన్నాయన్నీ కూడా చాలా చకాచకా ముగిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు దూసుకుని ముందుకు వెళ్తున్నాయి. ఈ తరుణంలో తప్పకుండా మరి నేను గెలిచి వారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ఖచ్చితంగా నేను మీ అందరి కోరికలను నాకు తెలుసు. నేను తిరిగిన సమయంలో ఎంతో చెప్పారు, మన లైబ్రరీలను పునరుద్ధరించుకోవాలి, మన లైబ్రరీలన్నీ ఈ లైబ్రరీలుగా మార్చుకోవాలి. అట్లాగే మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాతవాహన యూనివర్సిటీలో మొన్ననే మనకు ఒక ఇంజనీరింగ్ కళాశాల, అలాగే మరి లా కళాశాలను శాంక్షన్ చేసి ఉన్నారు. అంటే చూడండి మన ముఖ్యమంత్రి యొక్క ముందు చూపు ఎలా ఉందో. ఇవాళ పెద్దలు కరీంనగర్కు ఎంతో చేశాం, ఏళ్ళ నుంచి అనుకున్నారు, కానీ కరీంనగర్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదని చెప్పడానికి మనం సిగ్గుపడాలి. ఇది మన ముఖ్యమంత్రి గారు మరి మొన్న మనకు శాంక్షన్ చేసి ఉన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో వెళ్ళినప్పుడు వారు కూడా ఇదే చెప్తున్నారు, మాకు ఒక ఇంజనీరింగ్ కళాశాల కావాలని చెప్పేసి. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఒక గిరిజన యూనివర్సిటీ, మెడికల్ జిల్లాలో ఒక యూనివర్సిటీ కూడా లేదు, హైదరాబాద్ మీద ఆధారపడాల్సి ఉంది. ఖచ్చితంగా మెడికల్ జిల్లాలో ఒక యూనివర్సిటీ, అలాగే సింగరేణి ప్రాంతంలో ఒక మైనింగ్ యూనివర్సిటీ, ప్రతి జిల్లాలో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు, మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు నా మదిలో ఉన్నాయి. ఎందుకంటే అనునిత్యం ఉద్యోగ నిరుద్యోగులతో నేను గడిపాను నా జీవితం అంతా. ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా పట్టభద్రులకు అండగా ఉంటాను. నాకు తెలుసు ప్రైవేట్ యాజమాన్యాల రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్తాము. మరి వేదికపై ఉన్న శ్రీధర్ బాబు అన్న గారు కూడా ఖచ్చితంగా పాజిటివ్గా స్పందించి మీకు ఖచ్చితంగా 2 నెలల్లో రీఎంబర్స్మెంట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తామని వారికి కూడా కోరుతున్నాను. ఇవాళ ప్రైవేట్ ఉపాధ్యాయుల హెల్త్ కార్డ్స్ విషయం కావచ్చు, కాంట్రాక్ట్ తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీలో 010 పే స్కేల్ కావచ్చు, 31701 కింద ఉన్న మిగతా పెండింగ్లు కావచ్చు, ఇవన్నింటినీ ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చాలా స్పీడ్గా అవన్నీ నెరవేరుస్తారన్న ఆశాభావంతో నేనున్నాను.
కాబట్టి మీ అందరికీ సేవ చేయడానికే వచ్చాను. ఇవాళ ఒక ఆయనే మరి కులాలలో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు, ఒక ఆయనే మతాలతో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు. కానీ నరేందర్ రెడ్డి మాత్రం అందరినీ ఏకం చేయడానికి ఈ పోటీకి వస్తున్నాడు. That is only the difference. ఇది ధర్మం అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం, ఇది ఒక జ్ఞాని ఒక అజ్ఞానికి మధ్య జరుగుతున్న యుద్ధం. కాబట్టి పట్టభద్రులారా మీరే తెలుసుకోండి, మరి ఒక జ్ఞానవంతుడికి ఓటేస్తారా, ఒక ధర్మవంతుడికి ఓటేస్తారా? ఫిబ్రవరి 27 నాడు ఎన్నికల్లో ఖచ్చితంగా మనమందరం మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి మరి బీసీ ముద్దుబిడ్డ మరి రాష్ట్ర అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు ఇవాళ చూడండి, మన దగ్గర బీజేపీ కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఒకే ఒక పార్టీకి మన బీసీ ముద్దుబిడ్డ అధ్యక్షులుగా ఉన్నారు. నా గెలుపు నాది కాదు, ఒక బీసీ ముద్దుబిడ్డగా గెలుపుగానే భావిస్తాను. మీరు వేస్తున్న ప్రతి ఓటు మహేష్ కుమార్ అన్నకే చెందుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో మరి పిసిసి ప్రెసిడెంట్ బీసీ ముద్దుబిడ్డ అయిన మహేష్ కుమార్ గారిని గెలిపించే విధంగా మరి నన్ను గెలిపించి సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ రూపంలో ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ఇంత అధిక సంఖ్యలో పాల్గొన్న మీకు అన్ని జిల్లాల నుంచి వచ్చిన మరి కాంగ్రెస్ పెద్దలు, అతిరథ మహారాష్ట్రలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ మహిళా అధ్యక్షులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సెల్ మరి ప్రజాప్రతినిధులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, విద్యార్థి సంఘాలకు, ప్రజా సంఘాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అన్న మహేష్ కుమార్ అన్న మాట్లాడగానే మనం నామినేషన్ కార్యక్రమానికి వెళ్తాము. భోజనాలు అందరూ సత్యనారాయణ గారు మన అభ్యర్థి, నేను మీ అందరి ఆశీర్వాదం కోసం మేము ముందు నిలబడినటువంటి నరేందర్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మా అన్నగారు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు సీతక్క గారు, మంత్రివర్యులు సురేఖక్క గారు, అదేవిధంగా దూపల్లి కృష్ణారావు గారు, షబీర్ అలీ గారు, కరీంనగర్ చెందినటువంటి శాసనసభ్యులు, మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకి, ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు. మిత్రులారా, అన్ని ఆలోచించి అన్ని కోణాల నుంచి సమస్యల్ని అధిగమించేటువంటి సత్తా ఉన్న నాయకుడిగా గుర్తించి ఇలా నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నిక చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, విద్యా సంస్థలు స్థాపించి ఎంతో మంది ఆ మ్యూజిక్ బంద్ చేయండి అమ్మా, మ్యూజిక్ బంద్ చేయండి. ఎంతో మంది గ్రాడ్యుయేట్ చేయడమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి చరిత్ర కలిగిన నరేందర్ రెడ్డి గారిని మనం అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ ఉమ్మడి 6 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ నా విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిట్మెంట్. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుందని చెప్పడానికి ఇదే కరీంనగర్ వేదికగా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తెలంగాణ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మిత్రులారా, ఇవాళ మోడీ గారి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నెన్ని కళ్ళబొగలి కబుర్లు చెప్పినాడో మనం చూసాం. కేసీఆర్ అధికారంలోకి వచ్చే ముందు ఎన్ని మాటలు చెప్పినారో మనం చూసాం. ఇద్దరు కూడా ప్రజల్ని, ముఖ్యంగా బీద ప్రజల్ని నట్టెట్ట ముంచుతూ 10 ఏళ్ళు అధికారం చెలాయించినారు. మిత్రులారా, మన తెలంగాణ కోరుకుంది దేని కొరకు? ఉద్యోగాలు, మన ఉద్యోగాలు మనకు వస్తాయని, మన నీళ్లు మనం పారించుకుంటామని, మన సుపరిపాలన మనం చేసుకుంటామని. ఈ 10 ఏళ్ళు దాన్ని ముంచినటువంటి కేసీఆర్ ఇలా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాటిని కూడా నెట్లో ముంచినటువంటి మోడీకి లోపాయికారిగా మద్దతు ఇస్తున్నటువంటి సందర్భంగా జరుగుతున్న ఎన్నికైతే ఇవాళ నిలబడితే డిపాజిట్ రాదని తెలుసుకున్న కేసీఆర్ లోపాయికారి దుఃఖ ఒప్పందంలో భాగంగా ఇవాళ బీజేపీకి ఓటేయించే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో నేను గ్రాడ్యుయేట్స్ కి మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను.
సంవత్సరం నిండగాకుండానే 56,000 ఉద్యోగం వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటేద్దామా? 10 ఏళ్ళు నిరుద్యోగుల్ని నెట్టంటే ముంచి 2 కోట్ల ఉద్యోగాలు ఎగబెట్టినటువంటి మోడీ కేసీఆర్ కలిసి పోరాడుతున్న అభ్యర్థికి ఓటేద్దామా తేల్చుకోవాల్సిందిగా నేను గ్రాడ్యుయేట్స్ కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రుల, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 మాసాలైంది. అది రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, యువకుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటూ సంవత్సరంలోగా 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 10 ఏళ్ళు అధికారం నుండి ఉన్న ఉద్యోగాలు తీసేసి సగటున ఏడాదికి 5,000 ఉద్యోగాలకు ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ నినాదాన్ని పెంచుతూ నెలకి 5,000 ఉద్యోగాలు వచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదనే మాట మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు సగటున సంవత్సరానికి 5,000 ఇస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెలకి 5,000 ఉద్యోగాలు ఇచ్చి 9 మాసాల్లోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మాది అని ధైర్యంగా చెప్పుకుంటూ ఇలా ఓట్లు అడుగుతా ఉన్నాం. గ్రాడ్యుయేట్స్ కి మనం చేస్తా ఉన్నాం. ఇంకా 4 ఏళ్ళ సమయం కోసం మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తాం. మాట ఇచ్చిన ప్రకారం 56,000 ఉద్యోగాలు తయారంగా ఇచ్చినాము. ప్రతి ఖాళీని భర్తీ చేసి నిరుద్యోగుల గుండెల్లో సుఖశాంతులు నింపే విధంగా ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఇస్తున్నారు. మనం చేస్తా ఉన్నాం. ప్రతి గ్రాడ్యుయేట్ కోరుకునే ఉద్యోగం ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మోసాలు చెప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు. అబద్ధాలు చెప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇలా బీజేపీ నాయకుల సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కేంద్రంలో మంత్రివర్గంలో స్థానంలో ఉన్నాడు బండి సంజయ్ గారు. బడ్జెట్ లో 1 రూపాయి కూడా తేలేని స్థోమత లేని వ్యక్తి ఇలా ఏ ముఖం పట్టుకొని ఓట్లు అడుగుతారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇక్కడ 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఎందుకు మోడీతో పోరాడి బడ్జెట్ లో మనకు 1 పైసా కూడా పెట్టలేని స్థితికి ఎందుకు దిగదాచారో ఈ 4 పార్లమెంట్ సభ్యులు మొదటగా జవాబు చెప్పాలి. ఆ తర్వాతే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓట్లు అడగాల్సిందిగా నేను విన్నవిస్తా ఉన్నా. కేంద్రంలో అధికారులు ఉండి కూడా ఈ 4 జిల్లాలకి ఏమీ తేలిని స్థితిలో ఉన్న మీరు ఇలా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతా ఉన్నారు అనే మాట మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అస్తమానం దేవుడి పేరు చెప్తారు. ఇక్కడ ఉన్నందరం కూడా రోజు పూజ చేసుకుంటే బయటికి రాము. దేవుడు చోట దేవుడు ఉంటాడు. దేవుడిని అందరూ గౌరవిస్తాము. మీరు 10 ఏళ్ళలో కేంద్రంలో ఏం వెలగబెట్టారు, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో ఒక్కసారి చెప్పి ఓట్లాడాల్సిందని నేను మనవి చేస్తా ఉన్నాను. అది చేత కాదు. 10 ఏళ్ళలో ఏం తెచ్చారో చెప్పలేదు, ఏమి తెలియదు, తెచ్చే అవకాశం కూడా లేదు. అలాంటి మీకు ఓటేస్తే భవిష్యత్తులో మాకేంటి లాభమని గ్రాడ్యుయేట్స్ నిలదీయాల్సిందిగా ఈ సందర్భాన్ని మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్. 6 గ్యారెంటీలతో పాటు మేము ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే దశగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో జరుగుతున్న ఎన్నిక ఇది. ఆర్థికంగా 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పలాయనం చిత్తగించి ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఇవాళ అవన్నీ రిపేర్ చేస్తూ ఇంత నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తీరుస్తూ ముందుకు వస్తున్న తరుణంలో ఈ ఎన్నిక జరుగుతుంది మిత్రమా. ఈ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంది కాబట్టి మీకు బాసటగా ఉంటామని ఆ ఓటు ద్వారా మీరు తెలపాల్సిందిగా కూడా నేను స్పందంగా గ్రాడ్యుయేట్స్ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.